ఇది సాహస యాత్ర కాదు, అంతకు మించిన యాత్ర. చుట్టూ దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం, పులులు సంచరించే అభయారణ్యం, నిర్దిష్టమైన దారిలేని కొండ ప్రాంతం. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మా ప్రయాణం. కాలు జారామా డైరెక్ట్ గా కైలాసానికి. మా ముందే ఎంతో మందిని అంబులెన్సుల్లో తీసుకెళ్తున్నారు. ఇంకా ఎంతో మంది మన వల్ల కాదని తిరిగి వచ్చేస్తున్నారు. అక్కడ చూసిన జనసందోహం, అక్కడ చూసిన పరిస్థితులు పూర్తిగా వేరు. సలేశ్వరం సాహసయాత్ర మాత్రమే కాదు, ఒళ్ళు గగురుపాటుకు గురి చేసే ఒక ఆధ్యాత్మిక యాత్ర. అయితే మనకిది శ్రీశైలం హైవే. సో శ్రీశైలం ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకొక 80 కిలోమీటర్స్ ఉంది. బట్ దానికన్నా ముందే మనకు ఇక్కడ అమరాబాద్ డీప్ ఫారెస్ట్లో మనకు లింగమయ్య జాతర అయితే జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరంలో కేవలం 3 రోజులు మాత్రమే జరుగుతుంది. అక్కడికి వెళ్ళడానికి ఒక దారి, నిర్దిష్ట దారి అనేది లేదు. ఈ మధ్య కాలంలో ఇంతలా హైప్ నేను చూడలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే చర్చ నడుస్తుంది. ముందుగా ఒక చిన్న థింగ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ కష్టపడుతున్న పోలీస్ వాళ్ళకి అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అండ్ అక్కడ వాలంటీర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ కాంట్రిబ్యూషన్ మాటల్లో చెప్పలేము. థ్యాంక్స్ కూడా మీకు చాలా తక్కువ నాకు తెలిసి. సలేశ్వరం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న నల్లమల్ల అడవుల్లో ఉంది. ఇది హైదరాబాద్ కు దాదాపుగా 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే మనకి ఇది కంప్లీట్ గా శ్రీశైలం వెళ్లే హైవేనే. సో శ్రీశైలం వెళ్లే హైవేలో ఒక 150 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మనకు రైట్ ఉంటది. కానీ మామూలు సమయాల్లో అటవీ శాఖ వారికి అనుమతి ఉంటది కాబట్టి లోపలికి అయితే అలో చేయరు. ప్రతి సంవత్సరం ఈ జాతర ఉగాది తర్వాత చైత్ర పౌర్ణమికి మొదలవుతుంది. కేవలం 3 రోజులు మాత్రమే ఉంటది ఇక్కడ. ఆ తర్వాత అక్కడికి ఎవరిని లోపలికి అలో చేయరు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా నల్లమల్ల ఫారెస్ట్ లోని టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉంది. అందుకోసం అని చెప్పి ఎవరిని అలో చేయరు. ఇప్పుడు టైము 6 అవుతుంది. బట్ ఇప్పుడు కూడా జనాలు విపరీతమైన వెహికల్స్ అయితే పోవడం మనం చూడొచ్చు. సో అసలు ఖాళీ లేకుండా దీనికి ఖాళీ లేకుండా అసలు మనకు వస్తూనే ఉన్నారు, జనాలు వస్తూనే ఉన్నారు. అండ్ దానికి మించి గొప్ప వివత్సమైన డస్ట్ అయితే లేస్తుంది. ఈ జాతరకి చేరుకోవడానికి అడవిలో దాదాపుగా 25 కిలోమీటర్ల దాకా వెళ్లాల్సి ఉంటది. అందులో 17 కిలోమీటర్లు మనం వెహికల్లో వెళ్ళొచ్చు. మిగతా 7-8 కిలోమీటర్లు ఏదైతే ఉందో అది తప్పకుండా మనం ట్రెక్కింగ్ చేయాల్సిందే. ఆ ట్రెక్కింగ్ కూడా మామూలు ట్రెక్కింగ్ కాదు, ఆషామాషి కాదు. ఇంకా ఈ సలేశ్వరం జాతరకు సంబంధించిన చరిత్ర చూసుకుంటే నాగార్జున కొండలో బయటపడిన ఇక్ష్వాకుల నాటి అనగా 260 నాటి శాసనాలలో చూలదమ్మగిరి గురించి ప్రస్తావన ఉంది. ఆ గిరిపై ఆనాడు శ్రీలంక నుండి వచ్చిన బౌద్ధ భిక్షువుల కొరకు ఆరామాలు, విహారాలు కట్టించారట. ఆ చూలదమ్మగిరే ఈ సలేశ్వరం అని నమ్మకం. కారణం అక్కడ ఇక్ష్వాకుల కాలపు కట్టడాలు ఉన్నాయి. లింగమయ్య గుడి గోడలో ఇటుక పరిమాణం 16x10x3గా ఉన్నాయి. అలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనే ఉండేది. సులా తెలుగులో సులా అవుతుంది కాబట్టి బౌద్ధ క్షేత్రం శైవక్షేత్రంగా మార్పు చెందాక సులేశ్వరం కాస్త చివరకు సలేశ్వరంగా మారి ఉంటుందని తెలుస్తుంది. అడవిలో ట్రాఫిక్ జామ్ అయితే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అందులో అంబులెన్సులు కూడా ఇరుక్కుపోయిన సంఘటనలు చూసా నేను. అయితే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, పోయే వాళ్ళు వెళ్తూ వచ్చే వాళ్ళకి దారి ఇవ్వకపోవడం, లేకపోతే ఎవరన్నా ఓవర్టేక్ చేయడానికి వేరే వచ్చే వాళ్ళ రూట్ లో గానీ పోయే వాళ్ళ రూట్ లో గానీ వెళ్ళటం, అదొకటి. అండ్ ఇంకా ఇక్కడ టెంపరీ రోడ్డు కాబట్టి, పర్మనెంట్ రోడ్డు లేదు కాబట్టి అది చాలా చిన్నగా ఉంది. అంటే జాతర 3 రోజులే కదా, తర్వాత మళ్ళీ జంతువులకు ఇబ్బంది కలగకుండా టెంపరీగా వేశారు. అయితే ఎక్కువ మంది రావటం వల్ల కూడా ఈ రోడ్డు సరిపోవడం లేదు. కంప్లీట్ గా ఈ రోడ్ అంతా ఎర్రమన్నుతో నిండిపోయింది. అక్కడ ఉన్న ప్రతి బండి, ప్రతి మనిషి ఎర్రమన్నుతో ఎర్రగా అయిపోయారు. వాళ్ళ రూపాలన్నీ మారిపోయాయి. మన కంప్లీట్ గా ఏ బండి చూసినా కూడా మనకు మొత్తం ఎర్రని దుబ్బతో అంటుకొని మొత్తం బండ్ల మీద కంప్లీట్ గా రెడ్ డస్ట్ అయితే ఉంది. అసలు విపరీతమైన జనం అండ్ విపరీతమైన వెహికల్స్. ఈ అడవిలో మనకు దగ్గర బోల్డ్ అన్ని కార్స్ అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి.
సో మన వెనకాల బైక్స్ ఉన్నాయి. బైక్స్ అయితే అసలు నాకు అమేజింగ్ అనిపించింది. ఇన్ని బైక్స్ అసలు ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది మనకు కనబడతారని. సో అక్కడ స్టార్ట్ అయినప్పుడు నార్మల్గానే ఉండే. సో చూడండి ఇక్కడ మన ఫేస్ మీద కూడా కంప్లీట్గా డస్ట్ ఎట్లా ఫామ్ అయిందో చూడొచ్చు మీరు. కంప్లీట్గా గెటప్ మారిపోయింది. అడవిలో ఉన్న ప్రతి చెట్టు పుట్ట పెయింటింగ్ లా కనబడుతున్నాయి. అడవి అందాలను చూస్తూ ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాం. మన బేస్ క్యాంప్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ మనకు అన్నం పెడుతున్నారు. నేను అనుకున్నా ఇంత పొద్దున్నే అన్నం పెడుతున్నారేంటి, మనకు అది కూడా ఫ్రీగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా దిక్కుల అన్నం పెడుతున్నారు. ఏంది వీళ్ళు ఇంత పొద్దున్నే పెడుతున్నారు అని అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది అది ఏంటి, ఎందుకు పెడుతున్నారు అనేది. సో నేను అది లాస్ట్ లో చెప్తా. ఓకే ట్రస్ట్. ఓం నమ శివాయ. భక్తులందరికీ స్వాగతం. వేడి ఉప్మా తినండి. ఓం నమ శివాయ. అన్న ప్రసాదం ఎట్లా ఉంటుందంటే మనం ఇంట్లో ఎట్లయితే వంటలు మేము అట్లానే అన్న ప్రసాదం చేస్తాం. ఏదో అన్నం పప్పు పెట్టి వదిలేయడం కాదు. టిఫిన్ చాలా అద్భుతంగా ఉంది. ఇక నేను తింటున్నా కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మనం వాళ్ళు ఎంత క్వాలిటీగా పెడుతున్నారంటే నాకు అది చూసి చాలా సంతోషం అనిపించింది. లంచ్ డిన్నర్ కూడా అట్లానే ఉంటుంది. మనం ఇంట్లో ఎట్లయితే తింటామో అన్నం పప్పు కూర సాంబార్ కారం పొడి ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. మన ఇంట్లో ఎట్లా తిన్నామో అట్లనే ఉంటుంది. గ్రేట్ కదా. అంటే దేవుని పేరుతో అందరికి అన్నం పెడతడం అంటే ఇట్స్ నాట్ ఏ చిన్న విషయం. అది కూడా మళ్ళీ 24/7 అసలు పెడుతూనే ఉన్నారు. అన్నం అవ్వచ్చు, టిఫిన్ అవ్వచ్చు, పండ్లు అవ్వచ్చు, అన్ని ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు, డ్రింక్స్ అవ్వచ్చు. సో వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనిపించింది. ఆ క్వాలిటీ కూడా అసలు అద్భుతంగా, అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా. మనం ఒక మంచి హోటల్ వెళ్ళి తింటే ఎట్లా ఉంటుంది క్వాలిటీ, అట్లా ఉంది. కొంచెం స్లిప్ అయినా కూడా మూతి పళ్ళు ముక్కు అన్నీ పగిలిపోయేటట్టు. తప్పటడుగు వేయలేము, నో వే, ఒక ప్రాపర్ వే లేదు. మెల్లగా దిగండి, వీడియో తీస్తున్నాను, ఫాస్ట్గా దిగి కింద పడకండి. మనం కొండ దిగుతున్నప్పుడు ఏటవాళ్ళుగా ఉంటది ఆ కొండ. మనం నడుస్తున్నప్పుడు దారిలో మొత్తం రాళ్ళే. అదుపు తప్పి ఒక్క తప్పటడుగు వేస్తే చాలా నష్టం. కేవలం మనకు నష్టం కాదు, మన చుట్టూ నడుస్తున్న వారు కూడా ఏదో రకంగా గాయమయ్యే ఛాన్స్ ఉంటది.
తప్పకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చెప్పు, ఎక్కడ నుండి వచ్చినావు? ఎక్కడ నుండి వచ్చినావు? మాట్లాడు. యాదగిరి ఊట చెప్పు. యాదగిరి భువనగిరి యాదగిరి ఊట. మాది పక్కన వరంగల్. మాది వరంగల్. పోతే పోతే వరంగల్ యాదగిరి ఊట పక్క పక్కనే కదా మనయే. మామూలు అడ్వెంచర్ కాదు ఇది. మెట్లు సాహస యాత్ర ఇది. నేను ప్రారంభమయ్యి ఒక గుట్ట దిగబట్టి ఒక 10 అంతే వెళ్ళిపోవటమే. కానీ ఇంకొక థింగ్ ఏంటంటే, ఒకవేళ కాలు ఒక్కసారి అటు ఇటు అయితే మూతిపళ్ళు ముక్కు అన్ని రాలుతాయి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. సో చాలా అంటే చాలా రాళ్ళు సరిగా లేవు. మనం దిగుతున్నప్పుడు చాలా చూసుకొని నడవాలి. ఒక్కసారి స్లిప్ అయిందంటే అసలు ఫ్రంట్ సైడ్ మొత్తం అంతా అసలు ఘోరంగా డేంజర్గా ఉంది. వాటర్ వస్తున్నాయి. సో కొండల నుంచి లోపల నుంచి వెళ్ళి పొరాల నుంచి వాటర్ వస్తున్నాయి. సో దానికి ఒక ఆకు పెట్టారు. సో ఆకు నుంచి వాటర్ ఫిల్ చేసుకుంటున్నారు. కాకా ఇవి తాగడానికేనా? మీరు గొర్రెలు కాస్తారా? ఇక్కడ గొర్రెలు కాస్తారా పైన? ఓకే. మరి ఇక్కడ దాకా వాటర్ కోసం వచ్చిలా? మామూలుగా లేదు, బీభత్సమైన చెమటలు పడుతున్నాయి. సో మనకు రైట్కి లెఫ్ట్కి మొత్తం కొండనే ఉంది. మధ్యలో లోయ ఉంది. సో లోయలో వెళ్తున్నాం. బీభత్సమైన స్వెట్ వస్తుంది, ఉడకపోతా. పైనుండి కిందికి చూస్తున్నప్పుడు ఈ రాతి కొండలు, ఆ లోయ చాలా భయానకంగా కనబడతాయి. మనం నడుస్తున్న రోడ్డు కూడా జస్ట్ 2 మనుషులు పాస్ అయ్యేలా ఉంటది. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా జారి లోయలో పడిపోవచ్చు. లోయలో పడిపోతే ఇంకా చెప్పడానికి ఏం లేదు.
మనకి లొకేషన్స్ అన్ని హాలీవుడ్ సినిమా మెకనస్ గోల్డ్ లో కనబడతాయి. సేమ్ అలాగే ఉన్నాయి ఇక్కడంతా. ఈ లొకేషన్ కూడా భలే ఉంది పైనుండి చూస్తున్నప్పుడు, కానీ పైనుండి చూస్తున్నప్పుడేమో భయం అనిపిస్తుంది. కానీ ఈ లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇదేందో అర్థం కాలేదు, రెండు ఒకే చోట, భయము అద్భుతము రెండు. సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అవడం వల్ల ఈ సంవత్సరం ఎక్కువ మంది జనం వచ్చారు. కానీ చాలా మంది అక్కడున్న క్రౌడ్ ని చూసి రిటర్న్ వెళ్ళిపోయారు. అంత దూరం నడిచిన వాళ్ళందరూ దర్శనం చేసుకోకుండా వెళ్ళడం ఒకంత బాధ అనిపించింది. ఇక్కడ మీరు చూస్తే చాలాసేపటి నుండి ఎవరి చేతిలో మొబైల్ ఫోన్లు లేవు. ఇక్కడ నెట్వర్క్ ఉండదు. ఒక డీప్ ఫారెస్ట్ అన్నమాట, కంప్లీట్ గా ఒక 25 కిలోమీటర్స్ అడవి లోపల. సో అక్కడ సిగ్నల్ కాదు కదా, ఏం ఉండదు. ఈ లింగమయ్య స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు వస్తున్నమయ్య లింగమయ్య అని వెళ్తున్నప్పుడు వెళ్ళొస్తానయ్యా లింగమయ్య అంటూ దారి వెంట అనుకుంటూ వెళ్తుంటారు. వస్తున్నమయ్య లింగమయ్య అని చెప్పినప్పుడు
లింగమయ్యను చేరుకోవడానికి దారి సులభతరం అవుతుందని విశ్వసిస్తారు. నేను దర్శనానికి ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యా. దగ్గర 8 అవర్స్ టైం పట్టింది. అయితే ఇంత దూరం నడిచి వచ్చాక రిటర్న్ ఇల్లు అని చెప్పి 2-3 సార్లు నేను చాలా మంది రిటర్న్ ఇల్లు అని చెప్పి చెప్పాను. సో రిటర్న్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇది రిటర్న్ వెళ్ళడానికి రీజన్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. చెప్పుడు పెద్దమ్మా దేవ శంభో శంకర్. ఒక్కరి సాగనమ్మ జాగ్రత్త ఓకే అమ్మ. పరిస్థితి జారుతున్నాయి మళ్ళీ అడిషనల్. ఉన్నోళ్ళే జనం కావచ్చు అని అనుకున్నాను నేను. ఇట్లా వస్తున్నారు కదా వీళ్ళే జనం కావచ్చు అని అనుకున్నా. ఇక చూడది ఇక్కడ ఉన్నారు జనం. ఓం నమ శివాయ. వే అనేది ప్రాపర్గా లేదు ఇక్కడ. అవును, TV9, NTV, ETV, మా టీవీ, జెమినీ టీవీ, దాంతోపాటు DD యాదగిరి, DD సప్తగిరి, ఇవన్నీ కాకుండా యూట్యూబ్లో కొంచెం సందీప్ అని కొట్టాలి. లేదు కానీ కూర్చో, ఆఖరి అయిపోయింది కానీ కూర్చోండి. హాయ్ అన్న రిషెట్లో ఏమన్నా వీడియో చెప్పండి. ఏనా
యాక్చువల్గా ప్రస్తుత పరిస్థితి అయితే ఇలా ఉంది. అసలు ఒక దగ్గర ఒక 7-8 గంటల నుంచి వెళ్ళి ఇదే పరిస్థితి. అసలు ఒక ప్రాపర్ రోడ్ లేదు. మొత్తం ఎత్తుల వంపులు, కొండలు ఎక్కడం దిగడం మళ్ళీ దాని మీద నుంచి ఇంకా ఇందులో జనాలు చూడొచ్చు మీరు. ఏ షాట్ లో చూసినా కూడా జనాలు మాత్రం కరువు లేరు. బీభత్సమైన జనాలు ఉన్నారు, బీభత్సంగా నెట్టుకుంటున్నారు. వద్దని చెప్పినా కూడా ఎవరు వినట్లేదు. సో వినరు వాళ్ళంతే. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర్. ఎంత డేంజర్ ఉంది చూడు. ఇది ఎంత డేంజర్ ఉన్నది చూడండి. సింగిల్ పర్సన్, ఓన్లీ సింగిల్ పర్సన్. వావ్, ఇప్పుడు వచ్చాం. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. వాటో వాటో వాటో. గంగమ్మతో కాళ్ళు కడిగించి దర్శనం చూసినా. ఇంత ఇంత దృశ్యం ఉండాలి. చూడు, ఇక్కడికి మనం ఏదైనా అంత తిరిగి వచ్చినాం మనం. వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్, అద్భుతమైన గుహ. నడురన్నా అన్న. వెళ్ళిపోండి జరగన్న. సాహస యాత్ర. ఇంత డేంజర్ ఉన్నా చూడండి రోడ్. తీస్తా. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా జై మోరియా. జై.
థ్యాంక్ యూ. ఎనిమిది గంటల నిరీక్షణ తర్వాత నేను లింగమయ్యను దర్శించుకున్నాను. నాకు చాలా ఆనందం అనిపించింది. దర్శనం ఎంత కష్టమైనా ఒకసారి ఆ దేవుణ్ణి చూడగానే అదంతా మర్చిపోయా. అక్కడ మనుషులు సర్వైవ్ అవ్వడమే కష్టం. అయితే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని షూట్ చేస్తూ ఒక చేత్తో హ్యాండిల్ చేయడం అనేది కొత్తగా అనిపించింది. అండ్ ఇక్కడ కొన్ని తాగే నీరు ఏర్పాటు చేస్తే బాగుండేది, అది లేదు, అదొకటి మైనస్. అండ్ ఇంకా పోలీసులు చాలా మంది కావాలి, ఎందుకంటే క్రౌడ్ విపరీతమైన క్రౌడ్ ఉంది, చాలా తక్కువ పోలీసులు ఉన్నారు. అది ఎందుకో అర్థం కాలేదు నాకు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే జనాలకు మెయిన్గా మనం దర్శనానికి వెళ్తున్నప్పుడు వెళ్ళేవారు సరిగా వెళ్ళట్లేదు, వచ్చేవారు సరిగా రావట్లేదు. వెళ్ళేవారి దారిలో వెళ్ళేవారు, వచ్చేవారి దారిలో వచ్చేవారు, వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. సో కొంచెం కామన్ సెన్స్ వాడితే బాగుంటుంది. అండ్ ఇంకొక థింగ్, నేను ఫస్ట్ పొద్దున్నే 7 గంటలకు అన్నం పెట్టాడు కదా అని చెప్పి స్టార్టింగ్లో చెప్పా కదా. అయితే 7 గంటలకు నేను అన్నం తినకపోతే ఇప్పుడు 8 గంటల లైన్లో నిలబడకపోయేవాడిని. ఆ దేవుడే మాకు ఎదురుగా వచ్చి వాళ్ళ రూపంలో అన్నం పెట్టించాడేమో. నిజంగా గ్రేట్ కదా. నేను ఫ్యూచర్లో ఇంత డ్యూరేషన్తో వ్లాగ్ చేస్తానో చేయనో తెలియదు, అండ్ ఇంత కష్టపడి కూడా వ్లాగ్ చేస్తానో చేయనో తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్, సందీప్ ది ఎక్స్ప్లోరర్, నల్లమల్ల ఫారెస్ట్, తెలంగాణ.